మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క ఉపవాస ఆరాధనను ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. తండ్రి, స్తోత్రాలు. మా జీవితాల్లో మరొకసారి మాకు అనుగ్రహించినటువంటి ఉపవాస కూడికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలుగా మేము నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా కీర్తనల ద్వారా, ప్రార్థనల ద్వారా, నీ వాక్యాలను ధ్యానించడం ద్వారా నాయనా మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. మాకు సహాయతను అనుగ్రహించండి. సత్యంతో కూడిన ఆత్మతో నిన్ను ఆరాధన చేయడానికి మాకు నేర్పించండి. నిన్ను ఆరాధన చేయడానికి కావాల్సిన సామర్థ్యాన్ని కూడా మీరే మాకు ప్రసాదించండి. ప్రతి ఆటంకాన్ని పారద్రోలండి. ఇదిగో మీరు మాకు అనుగ్రహించిన ఈ మీడియం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 474వ కీర్తన పాడుకుందాం. చిన్న కీర్తన పుస్తకంలో 11వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 474వ కీర్తన పాడుకుందాం. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగనే అనుదినము, దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగనే అనుదినము, నాశనకరమగు గుంటలో నుండి మోసకరం బగు యూవి నుండి నా సజ్జనిలపైకెత్తెను నన్ను పిశాచి పతంగున తొలగించెను. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగనే అనుదినము, పలు విధముల పాపము చేసింది వలదని ద్రోసితి వాక్యమును, కలుషము బాపెను కరుణను పిలిచెను, సిలువలో నన్ను కర్షించెను. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగనే అనుదినము, అలయక సొలయక సాగిపోదు వెలయగన ప్రభు మార్గములన్, కలిగెను నెమ్మది కలువరి గిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగనే అనుదినము, శోధన బాధలు శ్రమలిల్లగల్గిన ఆదుకొనును నా ప్రభువని వ్యాధులు లేములు మరణము వచ్చిన నాదుడే నాని రీక్షణగు. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగనే అనుదినము, బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు, అద్భుతముగా ప్రభువల్నియు నొసగి దిద్దును నా బ్రతుకంతటిని. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగనే అనుదినము, అర్పించెను తన ప్రాణము నాకై, రక్షించెను నా ప్రియ ప్రభు. అర్పింతును నా యావజ్జీవం రక్షకుడేసుని సేవింప. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగనే అనుదినము, ప్రభునందానందింతును నిరతం ప్రార్థన విజ్ఞాపనములతో,
విభుడే దీర్చును ఇలా నా చింతలు అపాయముతో స్తుతియుతు ప్రభు. యేసుని కొరకై ఇలా జీవించెదను బాసురముగానే నన్ను దినము. యౌవన జనమ ఇది ఏ సమయం, యేసుని జాటను రండి. పావన నామము పరిశుద్ధ నామం జీవపు మార్గము ప్రచురింప. యేసుని కొరకై ఇలా జీవించెదను బాసురముగానే నన్ను దినము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. రెవరెండ్ ఎం సమర్పణ రావు గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో మరొకసారి ఈ మాధ్యం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని ఈ వాక్య ధ్యాన సమయంలో దేవుడు మనతో మాట్లాడినట్లు ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి నాయన, ఈ యొక్క సమయంలో నన్ను మరుగుపరిచి మీరే బోధించమని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రజలకి ప్రభా ఏది అవసరమో నీకు తెలుసు నాయన. ప్రతి మనస్సుని ఎరిగినటువంటి దేవుడివి నాయన, మీరే బోధించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క వాక్య ధ్యాన సమయంలో మా మనసులో హృదయాలు తెరవండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన జీవితంలో చాలా విలువైంది సమయం. కాబట్టి సమయాన్ని చాలా మనం సద్వినియోగం చేసుకుంటాం, అలాగే కొన్నిసార్లు దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు. సమయం అనేటువంటిది అందరికీ ఒకటే ఇవ్వబడింది. రోజుకి 24 గంటలే, లేకపోతే ఒక 1 ఇయర్కి 365 డేసే ఇవ్వబడింది. కొన్నిసార్లు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో కొంతమంది చాలా ముందుగా ఉంటారు. అంచేతనే సామెతలు కూడా చాలా, అంటే లోకానుసారంగా చాలా సామెతలు ఉన్నాయి. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అని, లేకపోతే ఇలాంటి చాలా సామెతలు ఉన్నాయి. వాటన్నిటి గురించి చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ఈరోజు మన యొక్క కాలాల్ని, సమయాల్ని, లేకపోతే మనం జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో దేవుని యొక్క సమయాన్ని, లేకపోతే మన జీవితాల్లో దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా మనం సమయాన్ని సెట్ చేసుకుంటా ఉన్నాము. కాబట్టి ఈ అంశాన్ని గురించి నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. కొన్నిసార్లు మన గడియారాలు, ఇంట్లో ఉన్నటువంటి గడియారాలు కానీ, మనం పెట్టుకునేటువంటి వాచెస్ కానీ ఆగిపోయినప్పుడు మొట్టమొదటిగా మనం ఏం చేస్తామంటే, అది బహుశా బ్యాటరీ అయిపోయిందేమో కాబట్టి దాన్ని రీప్లేస్ చేస్తాం. అతకి పని చేయట్లేదు అనుకోండి, వెంటనే మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని సర్వీస్ చేయిస్తాం. అప్పుడు దాన్ని సెట్ చేసేటప్పుడు ఆ టైం, ఆ సమయానికి సెట్ చేసేటప్పుడు ఆల్రెడీ తిరుగుతున్నటువంటి వాచ్ని చూసి ఆ సమయాన్ని సెట్ చేస్తాడు ఆయన. లేకపోతే మనం కూడా బ్యాటరీ వేసుకున్న తర్వాత కరెక్ట్ టైం ఎంతో చూసుకుని సెట్ చేసుకుని మళ్ళీ దాన్ని మనం పెట్టుకోవడమో, లేకపోతే గోడకి ఫిట్ చేయడమో చేస్తూ ఉంటాం. కాబట్టి ఒకవేళ కనుక మనం అలా చేయలేదనుకోండి, మనకు అది సరి అయినటువంటి సమయాన్ని చూపించదు. లేకపోతే మెయింటెనెన్స్ లేకపోతే మనం రాంగ్ అండర్స్టాండింగ్లో ఉండేటువంటి అవకాశం ఉంది. కొన్నిసార్లు టైం ఆగిపోయినప్పుడు ఇంకా ఇంత టైం అయిందా అని అనుకుని చాలా పొరపాటు పడిన సందర్భాలు కూడా మన జీవితాల్లో ఉంటాయి. కాబట్టి సమయం అనేటువంటిది ఒకసారి ఆగిపోయినప్పుడు, అంటే వాచ్ గురించి నేను మాట్లాడు,
దాన్ని వెంటనే కనుక సెట్ చేయకపోతే మనం ఏమంటారు, దాన్ని చాలా వెనకబడి ఉండేటువంటి ప్రమాదం ఉంది. కొన్నిసార్లు కొంతమంది అలారంలు సెట్ చేసుకుని తప్పుగా సెట్ చేసుకుని, లేకపోతే కొన్నిసార్లు వాటిలో ఆగిపోయి చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు. నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే లోకానుసారంగా చెప్పడానికి కాదు. మనము ఈ యొక్క జీవితంలో, లేకపోతే దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయంలో మన టైము మనం ఒక విధంగా ప్లాన్ చేసుకుని వెళ్తా ఉన్నాం. దేవుడు మన కోసం వేరే ప్రణాళిక వేసి ఉంచాడు. మనం ప్రయాణించేటువంటిది, అలాగే దేవుడు సెట్ చేసినటువంటి ఈ రెండు ప్యారలల్గా వెళ్తున్నాయా, లేకపోతే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయా? దేవుడికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది. లేకపోతే దేవుడు అందరి పట్ల, ప్రతి ఒక్క వ్యక్తి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అంచేత నీకంటూ ఒక ప్రణాళిక ఉంది, నాకంటూ ఒక ప్రణాళిక ఉంది. ఆ సమయాన్ని నేను గుర్తెరిగాను, లేకపోతే ఆ సమయం కంటే ముందుగానే నేను పరిగెత్తాలని ఆశపడుతున్నాను, లేకపోతే ఆ సమయానికి లేటుగా స్పందిస్తూ ఉన్నాను, చాలా వెనకబడి ఉన్నాను. నా జీవితంలో దేవుని యొక్క చిత్తం, లేకపోతే నేను చేసే పనులు రెండు ఒకే విధంగా వెళ్తాం. ఒకవేళ అలా కాకపోతే మనం ఈరోజు దేవుని యొక్క కాలాలని, సమయాల ప్రకారం, లేకపోతే దేవుని యొక్క చిత్తం ప్రకారం మన టైంని సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనందరికీ బాగా తెలిసినటువంటి ఒక సామెత ఏంటంటే, ఆగిపోయినటువంటి గడియారం కూడా 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుందట. అంటే రోజులో 24 అవర్స్లో, అంటే అది పని చేయకపోయినా సరే రోజుకి 2 టైమ్స్ మాత్రం ఖచ్చితమైన టైం చూపిస్తుంది. అది ఎక్కడ ఆగిపోయిందట. చాలామంది జీవితాల్లో కూడా ఆ 2 సార్లు, లేకపోతే ఆ 2 సంఘటనలు బట్టి మేము కూడా దేవునితో నడుస్తున్నాం అనేటువంటి భ్రమలో ఉండేటువంటి ప్రమాదం. కాబట్టి ఈరోజు ఒక వ్యక్తి యొక్క జీవితం నుంచి మనం కొన్ని సత్యాలు మనం నేర్చుకుందాం. మనందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి నోవహు. అతని జీవితంలోంచి కొన్ని సత్యాలు నేర్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం కనుక మనం చూస్తే, నోవహు దేవునితో నడిచాడని, నీతిపరుడని, నిందారహితుడని, తర్వాత తన భార్య, అతని యొక్క పిల్లలే, వీళ్ళంతా కలిసి ఇంచుమించు 8 మంది ఆ ఓడలో ఉన్నారని, ఈ సంగతులన్నీ మనకి తెలుసు. కానీ నోవహు జన్మించినటువంటి తర్వాత చాలా సంవత్సరాలకి దేవుడు అతనికి ప్రత్యక్షం అయ్యి అతనికి ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఏంటంటే, నేను ఈ భూమి మీద, లేకపోతే ఈ భూమిని నాశనం చేయపోతా ఉన్నాను. కాబట్టి నువ్వేం చేయాలి అంటే, ఒక ఓడని తయారు చేసుకో, నీకు నీ కుటుంబం కోసం ఒక ఓడని తయారు చేసుకో అనేటువంటి మాట. కాబట్టి 6వ అధ్యాయంలో మనం చూస్తే 13వ వచనం నుంచి ఆ వివరాలన్నీ మనం చూడవచ్చు. కాబట్టి నీ కొరకు ఓడని సిద్ధం చేసుకో. దానికి ఎంత పొడుగు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, లేకపోతే ఇలా కీలిపోయాలి, ఇలా కిటికీ పెట్టాలి, ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాడు దేవుడు. సో కాబట్టి అతను చాలా ఓపికతో ఆ పని చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. చూడండి, 6వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నాను, 3వ వచనం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏళ్ళవి. కాబట్టి దేవుడు మానవుడికి ఇచ్చిన గ్రేస్ పీరియడ్ ఎంత అంటే, ఆ టైంలో, అంటే జల ప్రళయం భూమి మీదకి రావడానికి ముందు దేవుడిచ్చిన గ్రేస్ పీరియడ్ ఎంత అంటే 120 years. అది దేవుని మైండ్లో ఉంది, కానీ మా మనుషులకు తెలియదు ఆ విషయం. అది దేవునితో నడిచే వారికి, లేకపోతే దేవునితో ఉన్నటువంటి వారికి దాని గూర్చినటువంటి వివరాలు అయితే తెలుసు, కానీ అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరికి తెలియదు. అంచేత నోవాహుకి దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు ఓడని తయారు చేసుకో, అది మాత్రమే చెప్పాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు అన్నీ రివీల్ చేయడు. మనం ఆయనతో నడుస్తున్నప్పుడు, విశ్వాసంలో ఉన్నప్పుడు, నీతిగా నడుస్తున్నప్పుడు
కొన్ని విషయాలు మనకు చెప్తాడు. కాబట్టి దాన్ని బట్టి మనం విశ్వాసంతో ముందుకెళ్ళాలి. అంతేగాని అన్నీ మనకి ఒకదాని వెనకాల ఒకటి ఇలా జరుగుతుంది అని ఆయన ఏం చెప్పాడు. లేకపోతే డిక్టేట్ చేసేది, ఇది జరుగుతుంది, దీని తర్వాత ఇది జరుగుతుంది, దీని తర్వాత ఇది జరుగుతుంది. కాబట్టి నోవహ చేయాల్సినటువంటి పని ఏంటంటే అతను వాడని సిద్ధం చెయ్యాలి. కొంతమంది బైబిల్ పండితులు చెప్తా ఉంటారు, బహుశా అతను చాలా సంవత్సరాలు వాడని సిద్ధం చేసి ఉండొచ్చు. అంచేత అందరూ అడుగుతూ ఉండొచ్చు, ఎందుకు ఈ వాడని కడుతున్నావు, ఎంత పెద్ద వాడ ఎందుకు కడుతున్నావు? బహుశా అతను చెప్పి ఉండొచ్చు, ఇది జలప్రళయం రాబోతుంది, లేకపోతే దేవుడు చేయమని చెప్పాడు, ఆయన ఏదో చేయబోతున్నాడు. సో కాబట్టి అతను చాలా ఓపికతో చాలా సంవత్సరాలు, దేవుని మైండ్లో ఉన్న టైం ఎంత అంటే 120 years. 120 years. చూడండి 5వ అధ్యాయం 32వ వచనం, ఆదికాండం 5:32. నోవహు 500 ఏండ్లు గలవాడే షేమును హామును యాఫేతు 500 years. కాబట్టి 500 yearsలో బహుశా ఈ ఆజ్ఞ నోవహుకి వచ్చి ఉండొచ్చేమో. అతడు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు. మనం కనుక చూస్తే 7వ అధ్యాయం 6వ వచనం, జల ప్రవాహము భూమి మీదకు వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్ల వాడు, 600 years. 100 సంవత్సరాలు, లేకపోతే ఇంచుమించు 120 సంవత్సరాలు ఆ పీరియడ్ని మనం చూడగలం. సో కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ దేవుడు ఒక విషయాన్ని చేయడానికి ఎంత సమయం తీసుకోవాలి అంటే, దేవుని యొక్క దీర్ఘశాంతం చాలా గొప్పది అన్న విషయం మనకు అర్థమవుతుంది. 120 years లాంగ్ పీరియడ్. కాబట్టి ఒక విషయాన్ని చేయడానికి దేవుడు నిశ్చయించుకుని వాళ్ళకి ఇచ్చిన గ్రేస్ పీరియడ్ ఎంత అంటే 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలు మరి నోవహు తన కుటుంబం అంతా ఏం చేయాలంటే వాడని సిద్ధం చేయాలి, బహుశా వాళ్ళని హెచ్చరించాలి. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క సమయం కొన్నిసార్లు చాలా డిలే చేయొచ్చు, లేకపోతే చాలా ఆలస్యంగా ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు మన కోసం కాదు కానీ చాలామందికి గ్రేస్ పీరియడ్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నోవహు నీతిమంతుడే, నోవహు దేవునితో నడిచాడే, నోవహు ఆ తరాల నిందారహితుడిగా ఉన్నాడు. కానీ అతనికి ఇవ్వబడిన బాధ్యత ఇంచుమించు 120 సంవత్సరాలు వెయిటింగ్, 100 years వెయిటింగ్. అబ్రహాంని 75 సంవత్సరాలప్పుడు దేవుడు పిలుచుకుని ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయించాడు మనకు తెలుసు, 25 years. ఒక కుమారుణ్ణి ఇవ్వడానికి 25 years వెయిట్ చేయించాడు. ఎంత స్ట్రేంజ్ అండి అసలు. ఒక కొడుకుని ఇవ్వడానికి అన్ని సంవత్సరాలు వెయిట్ చేయించాలా? అంత వెయిటింగ్ ఎందుకు? దేవుడు టైం వేరు, మన టైం వేరు. కాకపోతే అబ్రహాం ఏం చేశాడంటే ఈ 86 సంవత్సరాలప్పుడు శార చెప్పిన మాట విని హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఆఫ్టర్ 11 years వెయిట్ చేశాడు. అది చాలా కష్టం. కానీ 11 years తర్వాత ఏం చేశాడంటే 86 yearsలో అతడు హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు దేవుడు చాలా కోప్పడ్డాడు, నా సన్నిధిలో నిందారహితుడిగా జీవించు, నేను ఇస్తాను. మన టైము ఏమనుకుంటున్నామంటే మన ఆలోచనలు, అయిపోయి ఇలా వయసు అయిపోతుంది, లేకపోతే ఇంకా ఇది లోకానుసారంగా సాధ్యం, లేకపోతే ఇంక ఇది జరగదు, లేకపోతే దేవుడు అయితే చెప్పాడు కానీ మర్చిపోయాడు. కాబట్టి లాంగ్ వెయిటింగ్, చాలా చాలా విశ్వాసంతో వెయిట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి 75 yearsలో ఉన్న అబ్రహాంకి వాగ్దానం వచ్చింది, 25 years తర్వాత అది నెరవేరింది. ఒకవేళ మన జీవితంలో కూడా కొన్ని విషయాలు చాలా లేట్ అవ్వచ్చు.
కానీ మనం ముందు పరిగెట్టాలని హాగర్ని లేదంటే అబ్రాహాం హాగర్ని పెళ్లి చేసుకున్నట్టు మనం కూడా చాలాసార్లు మనం మానవ ప్రయత్నాలు చేస్తాం. ఒకవేళ ఈ ఈ ఈ నోవాహుల 100 years లేకపోతే 120 years ఆ గ్రేస్ పీరియడ్లో అయ్యో బాబు ఇంత టైమే, మన ప్లాన్స్ వేరు, దేవుడి ప్లాన్స్ వేరు. కాబట్టి ఒకవేళ దేవునితో నడవడం నువ్వు ఆపేసేవేమో, ఈరోజు మళ్ళీ ప్రారంభించాలి. లేకపోతే దేవుని కంటే ముందుగానే నువ్వు పని చేసుకోవాలని ముందు వెళ్ళిపోతున్నావేమో, వెనక్కి రావాలి. ఒకవేళ ఇంక దేవుడు చెయ్యలే అని నీరసపడిపోయి ఉన్నావేమో, దాని ముందుకి వచ్చి సెట్ చేయాలి టైం. మన టైము దేవుని టైం రెండు ప్యారలల్. అంటే దేవుని చిత్తం తెలిస్తేనే మనం దానికి అనుగుణంగా సెట్ చేసుకోవాలి. అచేత బైబిల్లో చాలామంది విశ్వాసంతో ఉన్నారు. యోసేపు ఎప్పుడో చిన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కళ్ళు వచ్చాయి అతనికి. సూర్యుడు, చంద్రుడు లేకపోతే నక్షత్రాల అతనికి నమస్కారం చేస్తున్నాడు. అప్పుడు అతని వయసు అంటే చాలా యుక్త వయసులో ఉన్నాడు, టీనేజ్లో ఉన్నాడు. కానీ అది నెరవేరడానికి చాలా సంవత్సరాలు పట్టింది. సో కాబట్టి దేవుని ప్రణాళిక వేరు, మన ప్రణాళిక వేరు. దేవుని ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. దేవుని టైం టేబుల్ వేరు, మన టైం టేబుల్ వేరు. కాబట్టి మన ఆలోచనని దేవుని యొక్క ఆలోచనతో మనం సరి చేసుకోవాల్సిన అవసరం. మన టైం టేబుల్ని దేవుని టైం టేబుల్కి సెట్ చేయాల్సిన అవసరం. మనం ఎప్పుడైతే విశ్వాసంతో నడుస్తూ ఉంటాం, మనం ఎప్పుడైతే దేవునితో నడుస్తూ ఉంటాం, మనం ఎప్పుడైతే నీతిగా నడుస్తూ ఉంటామో, ఈ లోకంతో కొట్టుకుపోతాం, అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి కొన్ని విషయాలు మాత్రం చెప్తాడు, కొన్ని మాత్రమే నీకు సూచన చేస్తాడు. అందులో నువ్వు ముందుకు వెళ్ళాల్సిందే. కాబట్టి ఇవన్నీ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. కాబట్టి చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో పేతురు కొంత దీనికి మనకి సమాధానాన్ని ఇచ్చినట్లుగా కనబడుతుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 19వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. 3:19 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినముల్లో వాడ సిద్ధపరచబడుచుండగా, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినముల్లో వాడ సిద్ధపరచబడుచున్నది. దేవుని యొక్క లాంగ్ సఫరింగ్, లేకపోతే దేవుడు చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకని అంత గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు. సో కాబట్టి దేవునికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ని నేను వెయిటింగ్తో తెలుసుకోగలను, తొందరపడి నేను తెలుసుకోలేను. కాబట్టి ఈరోజు మనందరం తొందరపాటుతో దేవుని ప్రణాళిక కంటే ముందు వెళ్ళిపోవాలని అనుకుని అబ్రహాంలా దెబ్బతినే ఇబ్బంది ఉంది. లేదు అంటే అసలు దేవుడు ఏం చేయడని ఖాళీగా కూర్చునే సందర్భాలు. కాబట్టి ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, నీ టైంని దేవుని టైంతో సెట్ చేసుకున్నావా? నీ ఆలోచన విధానాన్ని దేవుని ఆలోచన విధానాన్ని సెట్ చేసేవా? అంచేతనే యేసుక్రీస్తు సిలువ వేయడానికి లేకపోతే సిలువ ఎక్కడానికి ఆ ముందు శిష్యులతో చెప్పినప్పుడు వాళ్ళందరూ అన్నారు, ఇలా జరగకూడదు. మనిషి కుమారుడు మనుషుల చేత ద్వేషించబడి హింసించబడి ఆయన చంపేస్తారు, 3వ దినాన ఆయన లెగిస్తారు అనే విషయాన్ని వాళ్ళకి పదే చెప్తున్నప్పుడు వాళ్ళు దానికి ఇష్టపడలేదు. వాళ్ళు అంటే కొన్నిసార్లు అలాంటి జరగకూడదని, లేకపోతే ఆయన ఇప్పుడు మనతోనే ఉండాలని, లేకపోతే ఈయన మనతో ఉంటేనే మనకు బాగుంటుందని, అది వారి ఆలోచన. కానీ దేవుని ఆలోచన 3.5 years తర్వాత ఆయన చనిపోవాలని. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన టైంని, మన ప్లాన్స్ని, మన ప్రణాళికల్ని దేవుని ప్రణాళికలతో మనం సెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎంతవరకు ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే ఎంతవరకు నీ సొంత ప్రయత్నాలు చేసి ఉండొచ్చు.
లేకపోతే ఇంతవరకు నువ్వు నీ మీద ఆధారపడి ఉండొచ్చు. ఇప్పటికైనా సరే దేవునితో నడువు, దేవుని వాక్యం చదువు, దేవుని ఆలోచన విధానాన్ని ఫాలో చేయు. ఆ తర్వాత నీకే దేవుడు కొన్ని రివీల్ చేస్తూ ఉంటాడు. వెయిట్ చేయడానికి అవకాశం ఉంటుంది అప్పుడు. కాబట్టి ఈ విషయాన్ని మనం యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారని చెప్పే విషయం. కాబట్టి మనం ఇప్పుడు కూడా దేవుని కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆయన మనం సిగ్గుపరచు. సో కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే విశ్వాసంతో మనం ముందుకు సాగిపోవాల్సినటువంటి అవసరం ఉంది. మరొక విషయాన్ని కూడా నోవాహు జీవితంలో చెప్పాలని ఆశపడి, ఈ 120 yearsలో అతను ఏం చెయ్యాలి, లేకపోతే ఈ 120 years తర్వాత అయిపోయిన తర్వాత కూడా, ఫ్లడ్ వచ్చిన తర్వాత కూడా అతను ఏం చేశాడు అనే విషయాన్ని కొన్ని చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. చూడండి, మనం చూస్తే నోవాహు వాడని సిద్ధం చేసాడు అని మనకు బాగా తెలుసు. చూడండి 6:13 లేకపోతే 14 వచ్చిన, చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడని సిద్ధం చేసుకుని అరలు పెట్టి ఆ వాడని చేసి లోపట వెలుపట దాన్ని కీలుపు ఇవ్వాలి. నువ్వు దాన్ని ఎలా చేయాలి, ఎంత పొడుగు పెట్టాలి, ఎంత లోతు పెట్టాలి, ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాడు దేవుడు. కాబట్టి ఈ వెయిటింగ్ టైంలో ఏం చేయాలంటే దేవుడు ఏమైతే చెప్పాడో అది చేయాలి. మనం అంతే, దేవుడు చెప్పింది చేయాలి. అంచేత తన కుటుంబాన్ని దానికి సిద్ధం చేసుకోవాలి, వాళ్ళందరూ తన మాట వినేటట్లు చేసుకోవాలి. ఆ తర్వాత చాలా కష్టపడి అన్ని సామాగ్రి సమకూర్చుకోవాలి. ఇది చాలా కష్టం. అంచేత చితిసారకపు మ్రాను నెతుక్కోవాలి, ఆఖరి కీలు, ఇవన్నీ సేకరించాలి. చాలా కష్టమైనటువంటి పని. సో కాబట్టి ఇవన్నీ ఆయన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వెయిటింగ్ పీరియడ్లో, లేకపోతే ఈ టైంలో నోవాహు ఏం చేశాడంటే అతడు అన్నీ సిద్ధం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు చెప్పినటువంటి దాన్ని సిద్ధం చేయాలి. అతనికి తెలియదు 120 years తర్వాత రెయిన్ వస్తుంది కానీ ఎప్పుడో తెలియదు. కాబట్టి అతడు దాన్ని చేస్తాం. మరొక విషయాన్ని కనుక మనం చూస్తే చూడండి, 6వ అధ్యాయంలో చూడండి, నేను ఇక్కడ చదువుతున్నాను 19వ వచనం, మరియు నీతో కూడా వాటిని బ్రతికించుకొనుటకు సమస్త జీవుల్లో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నువ్వు ఓడలోనికి తేవాలి. వాటిలో మగది ఆడది ఉండవు. యానిమల్స్ని గ్యాదర్ చేయాలి. అంటే కొన్ని అయితే ఆయన దగ్గరికి వస్తాయి, కానీ కొన్ని వాటిని సమకూర్చాల్సినటువంటి వచ్చినటువంటి వాటన్నిటినీ కూడా వాటిని ఆ ఓడలోనికి ఎక్కించాలి. అది చాలా కష్టమైనటువంటి విషయం. కొన్ని అంటే నోవాహు దగ్గరికి వచ్చేసేది అనుకోండి, అది వేరే విషయం. కానీ కొన్ని వాటిని అతను బహుశా వాటిని గ్యాదర్ చేసి ఉంటాడు. ఎన్ని చేయాలి, పవిత్ర వాటిలో ఎన్ని చేయాలి, అపవిత్రమైన వాటిలో ఎన్ని చేయాలి, వాళ్ళని సిద్ధం చేయడం మాత్రమే కాదు, ఈ యానిమల్స్ అన్నిటిని కూడా సెగ్రిగేట్ చేసి వాటిలన్నిటికీ వాటిని ఎలాగ చేయాలి, ఏం చేయాలి. ఆఫ్టర్ ఆల్ మనం ఒక 2 కోళ్ళో లేకపోతే ఒక 2 జంతువుల్ని, కుక్కలో లేకపోతే గేదెలు, ఆవులు పెంచడానికి చాలా ఇబ్బంది పడుతుంది. లేకపోతే ఒక డైరీ మెయింటైన్ చేయాలని ఎంతమంది పనులు ఉన్నారు. సో ఇవన్నీ ఎలా మెయింటైన్ చేయగలిగాడు, అలా సిద్ధం చేసుకోగలిగాడు. సో కాబట్టి వాడని సిద్ధం చేయడం మాత్రమే కాదు, ఈ యానిమల్స్ అన్నిటినీ కూడా చక్కగా వాటన్నిటినీ లోపలికి వెళ్ళి ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 6వ అధ్యాయం 21వ వచనం, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థాలు కూర్చుకొని నీ దగ్గర ఉంచుకోవాలి. అంచేత వాటికి తనకి బ్రతకడానికి ఆహారాన్ని సమకూర్చుకోవాలి. ఎంత ఆహారాన్ని సమకూర్చుంటాడు అతను, ఒకసారి ఆలోచించి. ఏమండి, జంతువులు ఎంత ఆహారం తినుంటాయి అసలు.
అంటే ఎన్ని రోజులు ఉంటుందో అది ఆయనకి తెలియదు, కానీ ఆహారం సమకూర్చి అన్నాడు అంతే. కాబట్టి దానికి సరిపోయేంత ఆహారం సమకూర్చి, అంటే చాలా ఎక్కువగా సమకూర్చుంటాడు. కాబట్టి ఫుడ్ అంతా కూడా అతను సిద్ధం చేసుకున్నాడు. అంచేది ఈ వెయిటింగ్ టైంలో వాడని సిద్ధం చేశారు, తర్వాత ఆయనే మనిషి వస్తాయని చెప్పారు కాబట్టి వాటి కోసం సిద్ధం చేస్తున్నాడు, ఆహారాన్ని సిద్ధం చేస్తూ ఉంటాడు. అప్పుడు చివరికి ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నటువంటి మాట 7:4 ఎందుకనగా ఇంకా 7 దినములకు నేను 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులు భూమి మీద ఉండకుండా తుడిచివేదనని నోవాహుతో చెప్పి తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవాహు యావత్తు చేసి అన్నిటిని సమకూర్చి. అప్పుడు చెప్పాడు దేవుడు, ముందు చెప్పలేదు. ఏం చెప్పాడంటే వర్షం వస్తుంది, ఇంకా 7 డేస్లో వస్తుంది. కాబట్టి 7 డేస్ ముందు చెప్పాడు, వార్నింగ్ ఇచ్చాడు, మీరందరూ వెళ్ళిపోయి లోపల ఉండిపోండి, నువ్వు యానిమల్స్ని గ్యాదర్ చేసి అన్నీ లోపల పెట్టు, ఆహారం సమకూర్చుకు అన్నీ అందరు లోపల ఉండిపోండి, ఇంకా 7 రోజులు వర్షం వస్తుంది, 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం వచ్చింది. అది ఓడ అలా అలా రోజు రోజుకి పైకి తేలిపోతూ ఉంది. చాలా రోజులు అయిపోయింది, వర్షం వచ్చేసింది, తగ్గిపోతూ ఉంది, ఇంచుమించు 150 days అయిపోయింది. చూడండి, నేను చదువుతున్నాను 8వ అధ్యాయం 2వ వచనం. అగాధ జలముల ఊటల ఆకాశపు తూములు మూయబడి ఆకాశం నుండి కురిచిన ప్రచండ వర్షం ఉంది. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోవచ్చు. 150 దినువులైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమైన వాడ అరారతు కొండల మీద వచ్చింది. ఆఫ్టర్ 7 months. సో కొన్నిసార్లు 120 years భూమి మీద వెయిట్ చేశాడు, తర్వాత ఇప్పుడు వాళ్ళు 7 months, 7 నెలలు. ఎంత సాక్రిఫైషియల్గా బ్రతకాలంటే తన కుటుంబం, బహుశా వీళ్ళు బ్రతకాలి, తర్వాత యానిమల్స్ని బ్రతికించాలి, వాటికి కావాల్సినవన్నీ చూస్తూ ఉండాలి, వాటికి అన్ని అంత వేస్టేజ్ అంతా చెయ్యాలి. సో కాబట్టి అంచేత వెయిటింగ్ టైంలో ఇవన్నీ కూడా చేస్తాం. అతనికి ఒకరోజు డౌట్ వచ్చింది, వర్షం తగ్గిపోయింది, చాలా రోజులైంది, అన్నీ అయిపోయి. కాబట్టి అతను ఏం చేశాడంటే 8వ అధ్యాయం 6వ వచనంలో 40 దినములైన తర్వాత నోవహు తాను చేసిన వాడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి విడిచింది, వెలుపలికి పంపించింది, ఒక కాకిని పంపించింది. నోవహు చాలా జీనియస్, ఎందుకంటే వాడ కట్టే అంత తెలివి, యానిమల్స్ని మెయింటైన్ చేసే అంత తెలివి, తర్వాత వర్షం ఆగిపోయిన తర్వాత కాకిని పంపించేది, బహుశా నీళ్ళు ఆరిపోయే లేదో తెలుసుకోవాలి. ఇవన్నీ చేయాల్సిన అవసరత ఏముంది? కొన్నిసార్లు దేవుని చిత్తం తెలుసుకోవడంలో మనం కొన్నిసార్లు ఎక్కడ ఫెయిల్ అవుతామంటే మన సెన్సెస్ని ఉపయోగించాం. వాస్తవానికి అంటే మన తెలివితేటలు ఉపయోగించమని కాదు ఇక్కడ, మన జ్ఞానంతో ఏం చేయలేము. నేను ముందే చెప్పాను, నీ టైం టేబుల్ దేవుని టైం టేబుల్ ప్యారలల్గా ఉండాలి. కానీ ఎందుకు నోవహు కాకిని పంపిస్తూ ఉన్నాడు? మనం ఈరోజు చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే కొన్నిసార్లు అన్నీ దేవుడే చేస్తాడు అనుకోవడం. కాదు, దేవుడు మనకి వివేచన, జ్ఞానం అన్నీ ఇచ్చాడు. కాబట్టి నీళ్ళు ఆరిపోయే లేదో తెలుసుకోవాలి, అంతేగాని ఇది బయటికి వెళ్ళకూడదు, అది ఆయన డిసైడ్ అవ్వట్లేదు. సరే కాకిని పంపించాడు, అది తిరిగి రాలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకి చూడండి 8వ వచనం, మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవచ్చున్నాడు.
సో అంచేత ఒక పావురాన్ని కూడా విడిచిపెట్టాడు. అది మొత్తం అంతా తిరిగి ఈవినింగ్కి మళ్ళీ తన దగ్గరికి వచ్చింది. అప్పుడు అర్థమైంది ఆయనకి, ఓహో నీళ్ళు ఇంకా తగ్గలేదన్నమాట. సో నోవా చాలా వివేచనతో పనిచేస్తూ ఉంటాడు. మనం వెయిటింగ్ టైంలో, లేకపోతే మనం ఈ ఈ ఈ దేవుడు మనకిచ్చినటువంటి టైంలో కొన్నిసార్లు మన వివేకాన్ని, లేకపోతే దేవుడు మనకి ఇచ్చినటువంటి వివేచనని, జ్ఞానాన్ని ఉపయోగించడంలో చాలా జ్ఞానయుక్తంగా ఉండాలి. చేతిని తగ్గిందో లేదో తెలుసుకోవడానికి అతడు పౌరాన్ని పంపించినట్లు మనకు కనబడతాం. ఆ తర్వాత మళ్ళీ దాన్ని సెండ్ చేశాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ అది వచ్చేటప్పుడు ఒక కొమ్మని తుంచుకుని వచ్చింది. అప్పుడు అర్థమైంది నోవాకి, ఓహో మళ్ళా జీవం భూమి మీద ప్రారంభమైందన్నమాట. అంచేత మొక్కలు మొలుస్తున్నాయి అన్నమాట, లేకపోతే ఆల్రెడీ గ్రోత్ స్టార్ట్ అయిందన్నమాట. ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? అతను ఖాళీగా కూర్చోవచ్చు కదా. సో కాబట్టి అతడు బయటికి రావడానికి తనకు సమయం అవుతుంది అన్న విషయాన్ని అతడు గ్రహిస్తా ఉన్నాడు. అతడు ఈ దేవుడు వాళ్ళని విడిపించే సమయం ఆసన్నం అవుతుందని మెల్లిమెల్లిగా అతనికి అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ విషయాల్ని మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు 601వ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీదను నింకిపోయినవి. నోవాహు వాడకప్పు తీసి చూసినప్పుడు నేల ఆరింది. అప్పుడు తీసాడండి డోర్స్, వాడకప్పుని ఇప్పి చూసాడప్పుడు మొత్తం బయటకు వచ్చి అంతా ఆరిపోయాడు. ఎంత తెలివిగా పనిచేస్తా ఉంటాడు. 120 years ఎంత తెలివిగా పనిచేసాడు. 1 year వాళ్ళ అంతే తెలివిగా పనిచేసాడు. దేవుడితో ఉంటే లాభం ఏంటి అంటే, దేవుడు మనకు ఆ వివేచన ఇస్తాడు. ఏ పరిస్థితిలో ఉన్నా సర్వైవ్ అయ్యేగా. దేవునితో నడిస్తే ఉపయోగం ఏంటంటే, మన కుటుంబాన్ని, లేకపోతే మన చుట్టూ ఉన్న పరిసరాల్ని, మనతో ఉన్నటువంటి జీవరాశిని ఎలా కాపాడుకోవాలో దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. కాబట్టి దేవుని టైంతో మన టైం టేబుల్ సెట్ చేసుకోవాలి. అది మనకి ఆశీర్వాదకరం, అందరికీ ఆశీర్వాదకరం. మన కుటుంబాలకి, మన సంఘాలకి, లేకపోతే మన యొక్క సమాజానికి ఆశీర్వాదం. కాబట్టి ఈ విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నీళ్ళు ఇంకిపోయాయని తెలిసింది కదా, రావచ్చు కదా బయటికి. చూడండి, మనం చూస్తే 13వ వచనంలో నేల ఆరి, 14వ వచనం 2వ నెల 27వ దినమున భూమి ఎండి, అంటే మొత్తం డ్రై అయిపోయింది. అప్పుడైనా రావచ్చు కదా. ఇప్పుడు కొంచెం తడి ఉన్నప్పుడైనా రావాలి, లేకపోతే పూర్తిగా ఎండిపోయిన తర్వాత అన్నారు. కొంచెం తడిగా ఉన్నప్పుడు వచ్చేయచ్చు. వాస్తవానికి అతను రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మనం చూస్తే 15 వచ్చినప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్య, నీ కుమారులు, నీ కోడలు వాడలో నుండి బయటికి రండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరాలు నీతో కూడా ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలుపలికిరా. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవాలని నోవాహు దేనికోసం బహుశా వెయిట్ చేస్తున్నానంటే, దేవుని యొక్క ఆజ్ఞ కోసం. నువ్వు బయటికి రా. చెప్పాను కదా, వెయిటింగ్ అంటే ఫెయిత్ ఎంత పని చేస్తుందంటే, 120 years వాడకట్టేలాగా కష్టపడేలాగా చేసింది. 1 year చాలా సేఫ్గా వాళ్ళ ఉండేలాగా చేసింది. అక్కడ వివేచనతో పనిచేయడం మొదలుపెట్టారు. అన్నీ ఆరిపోయాయని తెలిసినా సరే రావట్లేదు. ఎందుకంటే దేవుడు చెప్పలేదు కాబట్టి, దేవుని డైరెక్షన్ రాలేదు కాబట్టి. వచ్చేయచ్చు, వాస్తవానికి మొదటి నెలలోనే వచ్చేయచ్చు. 2వ నెల 17వ దినం వరకు ఉండాల్సినంత అవసరం ఏమి లేదు. అప్పుడు కూడా రావట్లేదు. అప్పుడు దేవుడు చెప్పాడు, రండి అందరూ వచ్చేయండి బయట. అంటే దేవునికి ఒక ప్లాన్ ఉంది, అది నోవాహు తెలుసుకున్నాడు. అది నేను చెప్తున్నాను.
మన జీవితాల్లో దేవుని ప్లాన్ మనం తెలుసుకున్నామా? ఎంతకాలం వెయిట్ చేయాలి, లేకపోతే ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రయాణం చేయాలి, ఎలా ప్రయాణం చేయాలి, ఒకవేళ కొన్ని సంవత్సరాలు లేకపోతే కొన్ని రోజులు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా సర్వైవ్ అవ్వాలి, లేకపోతే ఎలా వివేచన వాడాలి, మన కుటుంబాల్ని లేకపోతే మన సంఘాలని లేకపోతే మన చుట్టూ ఉన్నవాడిని ఎలా రక్షించుకోవాలి, మనకి వివేచన ఉందా? మన దేవుని దగ్గర నుంచి డైరెక్షన్ పొందుతున్నాము. మనం ఇప్పుడు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం. మనం తొందరపడితే దేవుడు పని చేసేయడు, లేకపోతే మనం నోరు మూసుకుని ఉంటే ఆయన పని ఆపేయడు. ఆయన ప్రణాళిక ఆయనకు ఉంది. ఆ ప్రణాళిక నువ్వు నేను ఎరిగితే అది మనకి శ్రేయస్కరం. ఆ ప్రణాళిక నువ్వు ఎరిగితే అది మనకి శ్రేయస్కరం. మీకు తెలుసండి, 1 year షిప్లో ఉన్నారు. 1 year 7వ అధ్యాయం 6వ వచనం, 8వ అధ్యాయం 13వ వచనం కనుక చదివితే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. 7-6 జల ప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు వయసు 600 ఏండ్లు. 8-13 కనుక మనం చదివితే 601వ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఎండిపోయాయి. 2వ నెల 27వ దినమున భూమి ఎండి అంటే 1 year 2 months 17 days ఉన్నాడు. అది దేవుని ప్లాన్. సంవత్సరం 2 నెలల 17 రోజులు ఉన్నాడు. బాబాయ్, ఇంచుమించు 450 days, 450 రోజులు అలాగే ఉండాల్సి. అంచేత దేవుడు కొన్నిసార్లు మనం తొందరపడుతుంటే, లేకపోతే మనం బయటకు వచ్చేయాలి, లేకపోతే మనం ఎలాగైనా సరే ఏం చేయాలి అనుకుంటే అది దేవుని ప్రణాళిక కాదేమో. మన జీవితాల్లో జరిగే ప్రతి సంఘటనకి ఆయనకు టైం ఉంది. నీ టైంని ఆయన టైంతో మ్యాచ్ చేయి. ఒకవేళ నీ గడియారం ఆగిపోయింది, నువ్వు దేవుని చిత్తం కలుపుకోవట్లేదేమో. సౌల్లాగా 40 సంవత్సరాలు అలా ఉండిపోయావు. ఎంక్వైరీ చేయట్లేదేమో, ప్రార్థన చేయట్లేదేమో, వాక్యాన్ని పఠించి దాని నుంచి నువ్వేమి గైడెన్స్ పొందుకోవట్లేదు. లేకపోతే నీ యొక్క ఏమంటారు దాన్ని, మెంటర్స్ లేకపోతే స్పిరిచువల్ ఆధ్యాత్మికమైనటువంటి వారి దగ్గర నువ్వు సలహాలు తీసుకోవడం మానేసేది. ఈరోజు మళ్ళీ తిరిగి ఆ టైం సెట్ చెయ్యి. ఆగిపోయింది నీ టైం. అందుకే కొన్నిసార్లు ఫెయిల్యూర్స్, అందుకే కొన్నిసార్లు లోకానుసారమైన ఆలోచనలు, అందుకే కొన్నిసార్లు చాలా క్లిష్టమైన పరిస్థితులు. అంచేత నోవహు ఫెయిత్తో వెయిట్ చేశాడు. రెండోది చాలా కష్టపడి పనిచేశాడు, వివేచనతో పనిచేశాడు. దేవుని ఆజ్ఞ తిరిగి వచ్చేంత వరకు కూడా అతడు తన జ్ఞానాన్ని ఉపయోగించినా కానీ బయటకు రావాలి. నేను ఇందాక చెప్పాను, వివేచనతో ఉండాలి, కానీ దేవుడు చెప్పేంత వరకు బయటికి రావాలి. ఎండిపోయిందని తెలుసుకోవడంలో తప్పలేదు, కానీ బయటికి రావాలని ఆతురపడడం తప్ప. ఇంకేంటి, అన్నీ అయిపోయాయి కదా మనం వెళ్ళిపోవచ్చు అని అనుకోవడం తప్ప. అది హ్యూమన్ జ్ఞానం. కానీ వెళ్ళిపోయిందని తెలుసుకోవడంలో తప్పలేదు. సో కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేసుకోవాల్సిన, మనం చూస్తే నోవహు వాడ ఎక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది, ఏ కొండలు ఎక్కింది, అవి ఏమి ఆయనకి తెలియదు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుడు ఎక్కడికి తీసుకెళ్తాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తాడు, మనం ప్రయాణం చేయడం తప్ప మనం ఆ ప్రవాహంలో, దేవుని యొక్క ప్రవాహంలో కొట్టుకుపోవడం తప్ప మనకంటూ ఏమీ లేదు. ఒకసారి రబీ జకర్యాస్ అనేటువంటి ఒక భక్తుడు, అతను ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి డ్రైవ్ చేసినప్పుడు ఈ ప్యాసేజ్ గురించి ఆలోచన చేసినప్పుడు అతనికి ఆలోచన ఇచ్చింది. దేవుడు నోవాహుకి ఓడ కట్టమన్నాడు, అన్నీ చేయమన్నాడు, కానీ ఎందుకు చొక్కాని ఇవ్వలేదు, లేకపోతే రడ్డర్ నడిపేటువంటి దాన్ని ఎందుకు ఇవ్వలేదు దేవుడు? అతను చాలా మంచిగా చెప్పాడు. రడ్డర్ నీ చేతిలో ఉంది, చొక్కా నీ చేతిలో ఉంది, నా చేతిలో ఉంటుంది. నీ జీవితానికి చొక్కాని నేను, అది ఎటు వెళ్ళాలి,
ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి దాన్ని నడిపిస్తాను. నువ్వు ఉంచాల్సింది విశ్వాసం, నువ్వు చేయాల్సింది నా పని, నువ్వు కష్టపడాలి, వివేచనతో ఉండాలి, నేను చెప్పింది చెయ్యాలి, నేను చెప్పేంత వరకు బయటకు రాకపోతే. కాబట్టి ఈ విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్క్ లేదంటే ఆ ఓడ ఎటు పడితే అటు పుట్టి ఎలా అయిపోతుంది, ఎటు పడితే అటు అలా ప్రయాణం చేస్తాం. ఒకవేళ నిజంగా నోవాహుకి ఆ అవకాశం ఇచ్చింటే అతను బాబాయ్ ఇంక నా వల్ల కాదు, ఆయన ఇదేంటి ఇలా కుట్టుకుపోతున్నాను, అందుకే లోపలే బంధించాడు. తన భయాలన్నీ కూడా ఏముండదు, అది ఎటు వెళ్తుందో తెలియదు. కొన్నిసార్లు మనం కూడా బయట ప్రపంచం చూస్తే మనకు భయం వేస్తుంది, కానీ దేవునిలో ఉన్నప్పుడు భద్రంగా ఉంటాం. అది ఎంత కొట్టుకుపోయినా ఎక్కడికి వెళ్ళినా ఎలా పోతున్నా సరే అది సేఫ్గానే ఉంటుంది. సో కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవచ్చు, అంచేత ఫెయిత్తో ఉండాలి. అట్ ద సేమ్ టైం దేవుని చెప్పిన పని, లేకపోతే ఆ టైంలో వెయిటింగ్ టైంలో దేవుని చిత్తాన్ని, ఆయన ఏమైతే చెప్తున్నాడో ఆ పనులన్నీ చేయాలి. ఈరోజు మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే ఈ వెయిటింగ్ టైంలో, లేకపోతే మనం ఎలా బయటకు వస్తామని దేవుడు ఏం చెప్తున్నాడో అది చేసుకుంటూ పోవడమే. నీకు దేవుడైతే ఏ పని అయితే ఇచ్చాడు, ఏ ఉద్యోగం అయితే ఇచ్చాడు, లేకపోతే ఏమైతే చేయమంటున్నాడో ఈ టైంలో అది చేసుకుంటూ పోవడమే. కానీ దేవుని వెయిట్ చేయమన్నంత వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత, వాళ్ళు దేవునికి బలి ఇప్పించిన తర్వాత దేవుడు ఒక నిబంధన చేశాడు. చూడండి 9వ అధ్యాయం 8వ వచనం. 9వ అధ్యాయం 8వ వచనం. మరియు దేవుడు నోవహు అతని కుమార్తె, ఇదిగో నేను మీతోని మీ తదనంతరం మీ సంతానంతో మీతో కూడా ప్రతి జీవితో, పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులు, ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువు నా నిబంధన స్థిరపడి, నా నిబంధన, మై కవెనెంట్. ఫ్యూచర్లో కూడా అంటే దేవుడు ఫ్యూచర్ను కూడా ఆలోచించి చెప్పాడు. ఏంటంటే ఒకవేళ మళ్ళీ వర్షం వస్తుందని మీరు భయపడతారేమో, లేకపోతే వర్షం వస్తే మళ్ళీ అది ఏమైనా అవుతుందని భయపడతారేమో. ఏం భయపడక్కర్లేదు, మేఘంలో నా ధనసుని ఉంచుతాను, అది మీకు నాకు మధ్య సూచన. కాబట్టి వర్షం మళ్ళా జలప్రళయం ద్వారా భూమిని నాశనం చేయడానికి అది సూచన. దేవుడు వాళ్ళ ఫ్యూచర్ గురించి ఎంత ఆలోచన చేశారు. ఒకవేళ వర్షం వస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడచ్చేమో, మళ్ళీ వర్షం మళ్ళీ వచ్చేస్తుందేమో. అంచేత గాడ్స్ కవెనెంట్ ఇచ్చాడు. దేవుడు మనకి ఎన్నో నిబంధనలు చేశాడు మనతో. అంటే దాని అర్థం ఏంటంటే నోవహుతో ఒక్కడితోనే కాదు, భూమి మీద ఉన్న అందరితో చేశాడని చెప్పాడు అక్కడ. కానీ అక్కడ ఉన్నది లైవ్లో ఉన్నది నోవహు. అలాగే మోషేతో నిబంధన అది అందరితో చేసింది, దావీదుతో అది అందరితో చేసింది, యేసుక్రీస్తు అది అందరితో చేసింది, క్రొత్త నిబంధన. కాబట్టి ఈరోజు ఈ నిబంధనలు ఎందుకు అంటే మనం మరింత విశ్వాసంతో బ్రతకడం. ఈ నిబంధనలు ఎందుకంటే దేవుడు మళ్ళా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడని చెప్తాను. కాబట్టి కవెనెంట్ మనకి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ కవెనెంట్స్ అన్నీ కూడా మనకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. దేవుడు మన నాశనం చేయడు. అంచేత భూమి ఉన్నంత వరకు ఈ నిబంధనలు పనిచేస్తూనే ఉంటాయి. అలాగే ఒకవేళ మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా ఆయన చేర్చుకుంటారని కూడా చెప్పారు. సో కాబట్టి ఈ నిబంధన మనం మరింతగా ఫ్యూచర్లో ఏమంటారు సేఫ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేసుకున్నాం, మన టైం ఒకవేళ దేవుని టైంతో సెట్ చేసుకోవట్లేదు, ముందు వెళ్ళిపోవాలనుకుంటున్నాము, లేకపోతే ఆగిపోయేదేమో. కాబట్టి దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, అది నువ్వు కనిపెట్టాలి. అంటే దేవునితో నడాలి, దేవునితో నువ్వు మళ్ళా తిరిగి పునరుద్ధరించబడాలి, విశ్వాసంతో ఉండాలి, నీతిగా బ్రతకాలి, నిందారహితుడిగా లోకంతో పాటు కలిసిపోకూడదు. నోవహు గొప్ప మాదిరి మనకి.
అంచేతని ఈరోజు మనం విశ్వాసంతో బ్రతుకుదాం, వెయిట్ చేద్దాం. దేవుడు పరిస్థితులు మారుస్తాడు. ఈ వెయిటింగ్ టైంలో మన పని మనం చేద్దాం. అది కష్టమైన నష్టమైన దేవుడు మనకి ఏ పని అయితే, అది ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ, చర్చ్ అయితే చర్చ్, లేకపోతే ఇంకోటి అయితే, మనం ఈ వివేకంతో పనిచేద్దాం, అనాలోచనగా పనిచేద్దాం. ఈ టైంలో అందరూ బోల్డ్ మెజర్స్ ఎందుకు, వివేకంతో ఉండాల్సిన అవసరం. అంతేగాని మనం గుడ్డిగా పనిచేయకూడదు. అట్ ద సేమ్ టైం మనం నిబంధన ప్రజలం. దేవుడు మనతో నిబంధన చేసే, ఆ నిబంధనని ఆధారం చేసుకుంటూ మనం ముందుకు సాగుతాం. అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించిందా. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు. మా జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకు నేను స్తుతిస్తున్నాను. విశ్వాసంతో ఉండడానికి, మరి ముఖ్యంగా వెయిట్ చేయడానికి, ఎదురు చూడడానికి సహాయం చేయండి. నీ కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారని లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి మేము ఎదురు చూసి బలాన్ని పొందుకోవడానికి ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూడాలి. మా సొంత ప్రయత్నాలు కాదు, నీ యొక్క ప్రణాళికతో మా ప్రణాళికను జత చేయడానికి సహాయం చేయండి. ఈ యొక్క టఫ్ టైమ్స్లో అలాంటి కృప మాకు అనుగ్రహించండి. అలాగే నాయన, ఈ వెయిటింగ్ పీరియడ్లో మా వంతు పని మేము చేయాల్సిన, వివేకంతో పనిచేయాల్సినటువంటి, కష్టపడి పనిచేయాల్సింది, మా చుట్టూ ఉన్న వారిని గ్యాదర్ చేసుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటి వివేచన, జ్ఞానం, తెలివి మాకు అంది. ఏది ఏమైనప్పటికీ నీ చిత్తాన్ని మేము పూర్తిగా గ్రహించే వరకు ముందుకు సాగకుండా కృప చూపించండి. అలాగే నీ నిబంధన గుర్తు చేసుకుంటూ మా భవిష్యత్తులో మరింత క్షేమంగా ఉండే కృప మాకు అందరికీ దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఎంతో చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకున్నటువంటి దైవజనులు రెవరెండ్ ఎం సంవత్సరంరావు గారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించిన విధానాన్ని బట్టి మీకు, మీ కుటుంబాలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి ఆదివారము ఆరాధన యథావిధిగా ఉదయం 11:15 ఇదే యూట్యూబ్ ఛానల్పై ప్రసారం అవుతుంది కనుక గమనించి పాలు పంపులు పొందాలని మనం చేస్తున్నాం. మనం అందరూ లేచి నిలబడి అలా ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధనను ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందులో నెరవేరునుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు అనుగ్రహించండి. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధలోని తేక కీనుడు తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయనను ప్రేమించి బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా నేడు ఉపవాస కూడికలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమేన్. మరొకసారి ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందినందుకే మీకు అనేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.